ప్రపంచ దేశాల అధినేతలు, దిగ్గజ కంపెనీల సీఈఓలు, మేధావులు అంతా ఒకే చోట చేరితే అది దావోస్. పెట్టుబడిదారీ వ్యవస్థకు పవిత్ర క్షేత్రంగా భావించే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు అంటేనే అదో విలాసం, అదో హోదా. అయితే ఈ వారం రోజుల విందులు, వినోదాలు, చర్చల వెనుక జరిగే ఖర్చు అక్షరాల కోట్లలో ఉంటుందని మీకు తెలుసా? సామాన్యులకు అందని ద్రాక్ష, కేవలం ఎలైట్ వర్గాలకే పరిమితమైన ఈ దావోస్ ఖర్చుల చిట్టాపై సాక్షి స్పెషల్ రిపోర్ట్. స్విట్జర్లాండ్లోని మంచుకొండల నడుమ కొలువుదీరే దావోస్ పట్టణం జనవరిలో ప్రపంచ ఆర్థిక రాజధానిగా మారుతుంది. ఇక్కడ అడుగు పెట్టాలంటే కేవలం తెలివితేటలుంటే సరిపోదు, జేబులో కోట్లుండాలి. వచ్చే ఏడాది దావోస్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే కనీసం 2 కోట్ల రూపాయలు సిద్ధం చేసుకోవాల్సిందే. అవును, వారం రోజుల పర్యటనకు ఒక వ్యక్తి చేసే కనీస ఖర్చు ఇది. ఇక అక్కడ ఉండటానికి అయ్యే ఖర్చు వింటే కళ్ళు తిరగాల్సిందే. సాధారణ రోజుల్లో అందుబాటులో ఉండే హోటల్ గదులు సదస్సు సమయంలో ఆకాశాన్ని తాకుతాయి. ఒక్కో రాత్రికి 40,000 నుండి 2.5 లక్షల వరకు వసూలు చేస్తారు. ఇక ప్రైవేటు విల్లాలు లేదా షాలెట్ల ఖర్చులు వారానికి ₹1 కోటి పైమాటే. అయితే ఇంత ఖర్చు పెట్టి అక్కడికి ఎందుకు వెళ్తారు? సమాధానం ఒకటే, యాక్సెస్. ప్రపంచ దేశాల అధ్యక్షులు, ప్రధానులు, ఫార్చ్యూన్ 500 కంపెనీల బాసులతో ముఖాముఖి మాట్లాడే అవకాశం ఇక్కడ దక్కుతుంది. ఏఐ, క్లైమేట్ చేంజ్ వంటి కీలక అంశాలపై క్లోజ్డ్ డోర్ చర్చల్లో పాల్గొనవచ్చు. అందుకే భారత్ నుంచి కూడా ఏటేటా దావోస్ వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. విచిత్రం ఏమిటంటే ఒకే నగరంలో ఉండే ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు అక్కడికి వెళ్లి మరీ ఎంఓయూలు కుదుర్చుకుంటారు. స్థానికంగా సంతకాలు చేస్తే లేని క్రేజ్ దావోస్ మంచుకొండల్లో ఫోటోలు దిగితే వస్తుందన్నది ఒక బహిరంగ రహస్యం. ప్రభుత్వ ఖర్చుతో వెళ్లే నేతలు, అధికారులకు ఈ ఖర్చుల బాధ లేకపోయినా పన్ను చెల్లింపుదారుల సొమ్ము మాత్రం భారీగా ఖర్చవుతోంది. ఏదేమైనా దావోస్ వెళ్లటం అనేది ఇప్పుడు ఒక స్టేటస్ సింబల్. అపర కుబేరుల అడ్డా, కోట్లు కుమ్మరిస్తేనే దక్కే హోదా. ఇదే దావోస్ అసలు స్వరూపం.